శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోనీ మోడల్ ఛానల్. మీనరాశి వారి జీవిత విజయ రహస్యాలు. మీనరాశి వారు పైకి ఎంతో ప్రశాంతంగా చిరునవ్వుతో కనిపిస్తారు, కానీ వారి మనస్సు సముద్రమంత లోతుగా ఉంటుందండి. మీనరాశి జలరాశి. మరి ప్రేమ, దయ, కళాత్మకత, ఆధ్యాత్మికత, ఇతరులకు సహాయం చేయాలనే గుణం వీరిలో చాలా సహజంగా కనిపిస్తాయి. అయితే వీరి మంచితనమే కొన్నిసార్లు వీరికి సమస్యగా మారుతుందా? ఎందుకు కొందరిని తొందరగా నమ్మి మోసపోతారు? వీరికి ఏ చదువులు, ఏ ఉద్యోగాలు అనుకూలంగా ఉంటాయి? ప్రేమ, వివాహం, ఆర్థిక పరిస్థితి మీనరాశి వారికి ఎలా ఉంటుంది? ఏ వయస్సులో అదృష్టం మేల్కొంటుంది వీరికి? ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనము మీనరాశి వారి బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు కూడా వారి వ్యక్తిత్వము, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, వివాహం, మహిళలకు సంబంధించిన విషయాలు, పిల్లలు, ఆర్థిక పరిస్థితి, ఆరోగ్యం, అదృష్ట అంశాలు, పరిహారాలు, ఇవన్నీ కూడా వివరంగా తెలుసుకున్నామండి. మీనరాశి అనేది రాశి బచక్రంలో, అంటే సహజ బచక్రం అంటే మేషంతో మొదలవుతుంది, మీనంతో ఎండ్ అవుతుంది. కాబట్టి మీనరాశి రాశి చక్రంలో 12వ మరియు చివరి రాశి అండి. ఈ రాశికి అధిపతి జ్ఞానకారకుడైన గురుగ్రహము. ఇది ఒక జలతత్వానికి సంబంధించిన ద్విస్వభావ రాశి అండి. రెండు చేపలు పరస్పరమైన విరుద్ధ దశలో ప్రయాణిస్తున్నట్టుగా ఈ రాశి చక్రం ఉంటుంది. దీనివల్ల మీనరాశి వారు ఒకే విషయాన్ని అనేక కోణాల్లో పరిశీలిస్తారండి. ఒకవైపు మనసు ఒక నిర్ణయం తీసుకోవాలని చెబితే, మరోవైపు ఇంకొక అవకాశం గురించి ఆలోచిస్తూ ఉంటారు. డ్యూయల్గా ఆలోచిస్తూ ఉంటారు అన్నమాట. అందుకే కొన్నిసార్లు నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యము లేదా గందరగోళం ఏర్పడే అవకాశం ఉంటుంది. సో జలరాశి అనుకున్నాం కదా, ప్రవహించే నీటిలా వీరి మనస్సు సున్నితంగా ఉంటుందండి. కోపం వచ్చినా ఎక్కువ కాలం దాన్ని పట్టుకొని ఉండరు. కొద్దిసేపటికే అంటే సాధారణంగా మాట్లాడగలరండి వీరు. మీనరాశిలో శుక్రగ్రహం ఉచ్చ స్థితి అంటే బలం పొందుతారు కదా. సో అందువల్ల అందము, ప్రేమ, సంగీతము, కళలు, సృజనాత్మకత, సౌకర్యాలు, విలాసవంతమైన వస్తువుల మీద ఆసక్తి బాగా ఉండొచ్చు అండి. ఈ యొక్క రాశాధిపతి గురుడు కావడం వల్ల, గురుగ్రహ ప్రభావం వల్ల జ్ఞానం సంపాదించటము, ఇతరులకు బోధించటము, సలహాలు ఇవ్వడం, అదేవిధంగా మంచి మార్గంలో నడిపించడం వంటి సహజమైన లక్షణాలు వీరికి ఉంటాయండి. మరి మీనరాశి వారికి సంబంధించిన ప్రధానమైన వ్యక్తిత్వ లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే, మీనరాశి వారు సహజంగా అంటే సాధారణంగానే దయ, కరుణ కలిగిన వారు. ఇతరుల బాధలను త్వరగా అర్థం చేసుకునే వాళ్ళు వీరు. నిజాయితీగా కూడా ఉండేవారే, సహాయం చేయడానికి ముందు ఉండేవారు వీళ్ళు. కళాత్మక, సృజనాత్మక ప్రతిభ కలిగిన వారై ఉంటారండి. అదేవిధంగా ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి చూపేవారు కూడా. మంచి ఊహాశక్తి కలిగి ఉంటారండి. ఇమాజినేషన్ పవర్ బాగుంటుంది. మనసుల యొక్క వీళ్ళు ఏదైనా భావాలను త్వరగా గ్రహించగలిగిన వారు ఈ యొక్క మీనరాశి వారు. ప్రేమకు, అనుబంధాలకు కూడా మంచి విలువనిస్తారండి. ఇతరులను ఎంకరేజ్ చేసి అంటే ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్లేవారు వీరు. ఎవరైనా గతంలో వీరికి ఇబ్బంది కలిగించినప్పటికీ కూడా వారు కష్టకాలంలో ఉన్నారో తెలిస్తే మాత్రం సహాయం చేయాలి అనే మనస్తత్వం కలిగిన వారు మీనరాశి వారు అండి. అంత బెస్ట్ క్వాలిటీస్ ఉంటాయి. వీరు బయటకు సాధారణంగా కనిపించిన లోపల అనేకమైన విషయాలను లోతుగా విశ్లేషిస్తూ ఉంటారండి. ఇతరులకు చెప్పలేని బాధలను కూడా మనసులో దాచుకొని పైకి మాత్రం చిరునవ్వుతో ఉండగలిగిన వారు మీనరాశి వారు. వీరితో కనుక మాట్లాడితే ఎదుటి వారికి ఓదార్పు వస్తుందండి. అందుకే చాలామంది తమ వ్యక్తిగత సమస్యలను మీనరాశి వారితో పంచుకునే అవకాశం ఉంటుంది. మరి అంతర్గతమైన బలహీనతలు ఏంటయ్యారంటే, అదేవిధంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, మీనరాశి వారి మంచితనం వారికి గొప్ప బలం అండి. అయితే అదే మంచితనాన్ని కొందరు దుర్వినియోగం చేసే అవకాశం కూడా ఉంటుంది. వీరిలో కనిపించగల కొన్ని బలహీనతలు అంటే, పనులను వాయిదా వేయటం, రేపు చేద్దాం, సమయం వచ్చినప్పుడు జరుగుతుంది, ఇట్లాంటి భావనలతో ముఖ్యమైన పనులను ఆలస్యం చేసే అవకాశం ఉంటుందండి. వీరికి మంచి ప్రతిభ ఉంటుంది. ప్రతిభ ఉన్నప్పటికీ క్రమశిక్షణ కనుక లేకపోతే అవకాశాలు చేజారిపోయే అవకాశం ఉంటుంది. టాలెంట్ ఉండొచ్చు, క్రమశిక్షణ ఉండాలి, డిసిప్లిన్ ఉండాలండి. ఇతరులను త్వరగా నమ్మటము, ఎదుటివారు ప్రేమగా మాట్లాడితే వారి ఉద్దేశాన్ని పూర్తిగా తెలుసుకోకుండానే వారు నమ్మే అవకాశం ఉంటుంది. తమ రహస్యాలు అయితేనేమి, కుటుంబ విషయాలు, ఆర్థిక విషయాలను తొందరగా పంచుకోవడం వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందండి. కళల ప్రపంచంలో జీవించడం జలరాశి అయింది ఇది. పంచమాధిపతి కూడా చంద్రుడు అయ్యాడు. సో వాస్తవ పరిస్థితుల కంటే కూడా తాము ఊహించుకున్న అందమైన ప్రపంచానికే ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంటుందండి. ఇంపార్టెన్స్ దానికి ఇస్తారు. కళలు కనడం మంచిదేనండి, కానీ వాటిని సాధించడానికి ఆచరణాత్మక ప్రణాళిక కూడా అవసరమే. డ్రీమ్ ఉండాలి, డిజైర్ ఉండాలి, దాంతోపాటుగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలి, దాంతోపాటు ఎగ్జిక్యూషన్ ఉన్నప్పుడు సక్సెస్ అవుతామండి. నిర్ణయాల్లో అస్థిరత, ఒక సమస్యకు రెండు వైపులా కనిపించడం వల్ల నిర్ణయం తీసుకోవడంలో కొంచెం ఆలస్యం కావచ్చు. ఇతరుల అభిప్రాయాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి తమకు నష్టం కలిగే నిర్ణయాలు తీసుకోకూడదు దయచేసి. తప్పించుకునే ధోరణి, మానసికంగా బాధపడినప్పుడు సమస్యను ఎదుర్కొనే బదులు
ఈ యొక్క ఒంటరిగా ఉండటం లేదా చెడు అలవాట్ల వైపు కూడా వెళ్ళే ప్రమాదం ఉంటుందండి వీళ్ళు. అలాంటి సమయంలో ఏంటంటే కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా ఎక్స్పర్ట్స్ యొక్క నిపుణుల యొక్క సలహాయం తీసుకోవాలి, వారితో చర్చించాలి. మరి మీన రాశిలో కూడా 3 నక్షత్రాలు 9 నక్షత్ర పాదాలు ఉంటాయి కదా, సో వాటి గురించి కాస్త చూద్దామండి. పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం కూడా మీన రాశిలో ఉంటుంది. సో పూర్వభాద్ర నక్షత్రానికి అధిపతి ఎవరయ్యా అంటే గురుడు. గురువు ఆధిపత్యం కలిగిన నక్షత్రంలో జన్మించిన వారు మంచి జ్ఞానవంతులు, బోధనా సామర్థ్యం కలిగిన వారు, టీచింగ్ క్యాపబిలిటీ ఉంటుంది. ఇతరులను విద్య, ఉద్యోగం లేదా ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనే కోరిక కూడా బలంగా ఉంటుంది. సలహాలు ఇవ్వటము, శిక్షణ ట్రైనింగ్ ఇవ్వటము, నాయకత్వం వహించడం వీరికి అనుకూలమైన విషయం అని చెప్పవచ్చు. తదుపరి ఉత్తరాభాద్ర నక్షత్రం 4 పాదాలు కూడా మీనరాశిలో ఉంటాయండి. ఉత్తరాభాద్ర నక్షత్రానికి అధిపతి శని. ఈ యొక్క శని ఆధిపత్యం కలిగిన నక్షత్రంలో జన్మించిన వారు మంచి లోతైన ఆలోచనలు, శని నిదానం కదా, సహనము, బాధ్యత, ఆధ్యాత్మిక ఆసక్తి కలిగిన వారుగా ఉంటారండి. వీరికి ఫలితాలు కొంత ఆలస్యంగా వచ్చినా సరే క్రమశిక్షణతో సాధించిన విజయం స్థిరంగా ఉంటుంది చెప్పవచ్చు. వీరేంటంటే ధనము మరియు కుటుంబము మరియు ఆధ్యాత్మికత ఈ మూడింటి మధ్య బ్యాలెన్స్ ఏర్పరచుకునే సామర్థ్యం ఉంటుంది. మరి రేవతి నక్షత్రం 4 పాదాలు కూడా మీనంలో ఉంటాయి. రేవతి నక్షత్రానికి అధిపతి బుధుడు. రేవతి నక్షత్రం జన్మించిన వారు ఏంటంటే సృజనాత్మకత ఉంటుంది, క్రియేటివిటీ ఉంటుంది, మంచి కమ్యూనికేషన్ చేయగలిగిన వారు. బుధుడు ఆధిపత్యం వహిస్తారు కాబట్టి సంగీతం అంటే ఇష్టము, రచన, ప్రయాణాలు, ఇవన్నీ కూడా వారి యొక్క మార్గదర్శకత్వంలో రావచ్చు అని చెప్పవచ్చు. వీరు సున్నితమైన మనస్తత్వంతో ఉంటారండి. ఏదైనా ఎదురుగా పరిస్థితులు ఎలాంటివి వచ్చినా సరే తమలోని ప్రతిభతో మళ్ళీ ముందుకు వెళ్ళగల కెపాసిటీ ఉంటుంది రేవతి నక్షత్రం వారికి. మరి మీన రాశి వారికి సంబంధించిన బాల్యం మరియు విద్యార్థి జీవితం కనుక చూస్తే వీరు చిన్నప్పటి నుంచి సున్నితమైన మనస్తత్వం కలిగిన వారుగా ఉంటారు. తల్లిదండ్రుల ప్రేమ, ప్రోత్సాహం వారికి ఎంతో అవసరం కూడా. వారిని మీన రాశి వారిని ఇతర పిల్లలతో పోల్చడం, పదే విమర్శించడం లేదా భయపెట్టి చదివించడం మంచిది కాదు. ప్రేమగా వివరించండి. వారి ప్రతిభను గుర్తించి ప్రోత్సాహం అందిస్తే కనుక మంచి విజయాలు సాధిస్తారండి. యూ కెన్ డూ, నీకు మంచి టాలెంట్ ఉంది, పలానా టైంలో బాగా సాధించో, ఇప్పుడు ఎఫర్ట్స్ పెడితే వస్తుందని ఎంకరేజ్ చేయండి. డెఫినెట్గా వస్తుంది. వారికి పుస్తకంలోని విషయాలను ఊహాశక్తితో కానీ కథలు, చిత్రాలు ఇట్లా ఎగ్జాంపుల్స్ ద్వారా నేర్పిస్తే కనుక త్వరగా అర్థం చేసుకుంటారండి. మరి మీనరాశి వారి విద్యార్థులకు సంబంధించిన అనుకూలమైన కోర్సులు ఏమైనా ఉన్నాయంటే మెడిసిన్, నర్సింగ్, ఫార్మసీ, సైకాలజీ, కౌన్సిలింగ్, బయోటెక్నాలజీ, లైఫ్ సైన్సెస్, టీచింగ్, ఎడ్యుకేషన్, లిటరేచర్, లాంగ్వేజెస్, మ్యూజిక్, సింగింగ్, డాన్స్, అదేవిధంగా ఫైన్ ఆర్ట్స్, పెయింటింగ్, యాక్టింగ్, డైరెక్షన్, ఫోటోగ్రఫీ, జర్నలిజం, మాస్ కమ్యూనికేషను, హోటల్ మేనేజ్మెంట్, టూరిజం, సోషల్ వర్క్, ఈ విధంగా లా అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అయితేనేమి, గురుడు ఆధిపత్యం వహిస్తారు కూడా ఆస్ట్రాలజీ, వాస్తు, యోగా, ఆధ్యాత్మిక సంబంధమైన ఫిలసాఫికల్ స్టడీస్ కానీ, ఫ్యాషన్, ఇంటీరియర్ డిజైనింగ్, ఎందుకు శుక్రుడు బలంగా ఉంటారు ఈ రాశిలో కాబట్టి, తృతీయాధిపతి బలంగా ఇక్కడ ఉంటారు కాబట్టి డిజిటల్ మీడియా కానీ కంటెంట్ క్రియేషన్ కూడా బాగుంటుందండి. ఏది ఏమైనా విద్యార్థులు రోజువారీ టైం టేబుల్ పాటించాలి. మొబైల్, సోషల్ మీడియా, ఆ ఊహల్లో కనుక గడిపే సమయాన్ని కొంచెం తగ్గించుకోవాలి. పెద్ద లక్ష్యాన్ని చిన్న దశలుగా, చిన్న పార్ట్స్గా విభజించుకుంటే విజయం సులభం అవుతుందండి వీరికి. మీనరాశి విద్యార్థులు శ్రీ దక్షిణామూర్తి స్వామిని కానీ లేదా తమ ఇష్టదైవాన్ని ప్రార్థించడం ద్వారా ఏకాగ్రత మరియు జ్ఞానం పెంపొందించుకోవచ్చు అని చెప్పవచ్చు అండి. మీనరాశి వారికి సంబంధించిన ఉద్యోగాలు, వృత్తులు మరియు వ్యాపారాల గురించి కనుక చూస్తే మీనరాశి వారు మానవత్వం, సృజనాత్మకత, జ్ఞానం, సేవాభావం ఇట్లాంటి అవసరమైన రంగాల్లో అద్భుతంగా రాణిస్తారండి. వీరికి అనుకూలమైన వృత్తులు ఏంటంటే డాక్టర్, నర్స్, ఫార్మసిస్ట్గా గాను, కొంతమంది సైకాలజిస్ట్గా గాను, కొంతమంది కౌన్సిలర్గా గాను, టీచర్గా గాను, లెక్చర్గా గాను, ప్రొఫెసర్గా గాను, రైటరు, ఒక పొయెట్టు, ఒక జర్నలిస్టు, సింగర్, మ్యూజిషియన్, యాక్టర్, మరి కొంతమంది డైరెక్టర్ కావచ్చు, కొంతమంది రచన కలిగి ఉంటారు, ఫోటోగ్రాఫర్, డిజైనర్, యానిమేటర్, సోషల్ వర్కర్, ఎన్జిఓ మరియు సేవా సంస్థలకు సంబంధించిన వృత్తులు. హ్యూమన్ రిసోర్సెస్, హాస్పిటాలిటీ మరియు టూరిజం అండి. స్పిరిచువల్ టీచర్గా కూడా రాణించగలుగుతారు. ఆస్ట్రాలజర్గా ఉంటారు, వాస్తు కన్సల్టెంట్గా కూడా రాణిస్తారు. అదేవిధంగా యోగా అండ్ మెడిటేషన్ ట్రైనర్గా కూడా కొంతమంది రాణించగలుగుతారండి. రీసెర్చ్ అండ్ అకాడమిక్ అడ్మినిస్ట్రేషన్ కూడా మీకు బాగా పనికొస్తుంది. ఏది ఏమైనా ఉద్యోగంలో మీనరాశి వారు నమ్మకంగా పనిచేస్తారండి. కానీ ఆఫీస్ రాజకీయాలు, ఆఫీస్ పాలిటిక్స్లో గుసగుసలు ఇట్లాంటివి ఇతరులను పూర్తిగా నమ్మడం వల్ల నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి వాటికి దూరంగా ఉండాలండి. అందువల్ల ప్రతి విషయాన్ని లిఖితపూర్వకంగా ఉంచాలి, పేపర్ మీద డ్రాఫ్ట్ పెట్టి ఉంచాలండి. బాధ్యతలను స్పష్టంగా తెలుసుకోవాలి. వ్యక్తిగత విషయాలు అందరితో పంచుకోకూడదు. చేసిన పనికి సంబంధించిన ఆధారాలను భద్రపరచుకోవాలి.
ఏదైనా కాదు అని చెప్పాల్సిన ఒక పరిస్థితి వస్తే అలాంటి చోట మర్యాదగా చెప్పాలండి. మరి వ్యాపారం చేసేవారు ఏంటంటే మీ యొక్క పార్ట్నర్ని ఎంచుకునేటప్పుడు జాగ్రత్త పడాలి. కేవలం స్నేహము లేదా బంధుత్వం ఆధారంగా కాకుండా ఒప్పందాలు మరియు ఆర్థిక బాధ్యతలు ఏవైతే ఉంటాయో వాటిని స్పష్టంగా నిర్ణయించుకోవాలి. అగ్రిమెంట్ పూర్వకంగా లిఖితపూర్వకంగా ఉంచుకోవాలండి. మరి అదృష్టానికి సంబంధించినగా చూస్తే ఎదిగే సమయంలో జీవితంలో కొంత ప్రారంభ దశలో కొంత గందరగోళం ఉండొచ్చు, చదువు లేదా ఉద్యోగ మార్పులు ఉండవచ్చు. కానీ అనుభవం పెరిగే కొద్దీ సరైన ఒక డైరెక్షన్లో వెళ్తారని చెప్పవచ్చు. గుర్తిస్తారు డైరెక్షన్, పాజిటివ్ డైరెక్షన్. జనరల్గా రాశి ప్రభావాన్ని బట్టి చూస్తే 18 నుంచి 23 సంవత్సరాల మధ్యలో విద్య, సెర్చింగ్, అన్వేషణ వీరి యొక్క నిర్ణయాల మార్పులు జరుగుతూ ఉంటాయి. 24 నుండి 27 సంవత్సరాల మధ్యలో ఉద్యోగం లేదా వృత్తిలో ఒక బేస్ అనేది ఏర్పడుతుంది. 28 సంవత్సరంలో ముఖ్యమైన అవకాశం రావచ్చు లేదా లైఫ్ డైరెక్షన్లో మార్పు కూడా తీసుకోవచ్చు. 29 నుంచి 33 సంవత్సరాల మధ్యలో స్థిరత్వం, స్టెబిలిటీ వస్తుంది. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీలు తీసుకుంటారు, వీళ్ళు మీద పడతాయి కూడా, వస్తాయి కూడా. 34 నుంచి 35 సంవత్సరాల మధ్యలో గుర్తింపు ఉంటుంది. ఫైనాన్షియల్ స్టెబిలిటీ, ఇంప్రూవ్మెంట్, ఆర్థిక పురోగతి ఉంటుంది లేదా ఆస్తి వచ్చే అవకాశం ఉంటుందండి. 36 తర్వాత వీరికి అనుభవంతో మంచి స్థిరమైన ఎదుగుదల ఉంటుంది. మధ్య వయసు తర్వాత ఏంటంటే ఆధ్యాత్మికత, మార్గదర్శకత్వంపై ఆసక్తి కనుక అయితే ఖచ్చితమైన ఫలితాలు అందుకుంటారండి. ఏది ఏమైనా ఖచ్చితమైన ఫలితాల కోసం వీరి యొక్క వ్యక్తిగత జాతకం కూడా పరిశీలించాల్సి ఉంటుంది. దశలు, భుక్తులు, గ్రహస్థితులు ఇవన్నీ ఆధారంగా చెప్పాలి ఫైనల్ డెసిషన్ తీసుకోవాలనుకుంటే. మరి మీనరాశి వారి ప్రేమ మరియు భావోద్వేగ జీవితంలో కనుక చూస్తే మీనరాశి వారు ప్రేమలో ఎంతో రొమాంటిక్గా, సున్నితంగా ఉంటారు. వారికి కేవలం జీవిత భాగస్వామి మాత్రమే కాదు, తమ భావాలను అర్థం చేసుకునే ఒక ఆత్మీయ స్నేహితుడు కావాలి. రాష్ట్రాధిపతి గురుడు మీనరాశికి, గురుడు 5వ స్థానంలో, బలవంతుడు చంద్రుడింట మిత్రస్థానంలో. అంటే వారు ప్రేమించిన వ్యక్తి కోసం త్యాగం చేయడానికి కూడా సిద్ధపడతారండి. చిన్న విషయాన్ని కూడా హృదయానికి తీసుకుంటారు, హార్ట్కి తీసుకుంటారు. భాగస్వామి మాటల్లో ప్రేమ, శ్రద్ధ, భరోసా అనేది కనిపించాలని బాగా కోరుకుంటారు అనమాట. అయితే కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందండి. భాగస్వామిని అతిగా ఆదర్శంగా ఊహించుకోవటం అనేది దానివల్ల, అవసరానికి మించి త్యాగం చేయటం వల్ల, ప్రేమలో తమ వ్యక్తిత్వాన్ని కోల్పోవటము, బాధలను చెప్పకుండా మనసులోనే ఉంచుకోవటము, స్పష్టమైన సంకేతాలు ఉన్నా కూడా వాస్తవాన్ని అంగీకరించకపోవటం, వీటి నుండి వల్ల జరుగుతూ ఉంటాయి. ఏది ఏమైనా ప్రేమలో విజయానికి భావోద్వేగాలతో పాటుగా వాస్తవ పరిస్థితులు కూడా పరిశీలించాలండి. నమ్మకంతో పాటు ఆరోగ్యకరమైన ఒక లిమిట్స్, హద్దులు అనేవి ఉండాలి కూడా. మీనరాశి వారికి సంబంధించినటువంటి వివాహం మరియు కుటుంబ జీవిత పరంగా చూస్తే మీనరాశి వారికి 7వ రాశిగా కన్యారాశి వస్తుందండి. దీని అధిపతి బుధుడు. అందువల్ల జీవిత భాగస్వామి తెలివైన, ఆచరణాత్మకమైన, మాట్లాడే నేర్పు కలిగిన, మ్యాథమెటిక్స్, లెక్కలు చూసుకునే వ్యక్తిగా కూడా ఉంటారండి. మీనరాశి వారు భావోద్వేగంతో ఆలోచిస్తే భాగస్వామి వాస్తవికంగా ఆలోచించే అవకాశం ఉంటుంది. సో ఈ భిన్నత్వం వల్ల కొన్నిసార్లు చిన్నపాటి అభిప్రాయ భేదాలు కలిగినా కూడా సరైన అవగాహన ఉంటే కుటుంబానికి మంచి సమతుల్యతను అందిస్తుందని చెప్పవచ్చు. 7వ అధిపతి 4వ అధిపతి బుధుడే కాబట్టి జీవిత భాగస్వామికి కొంత ప్రాపర్టీ ఉండొచ్చు. మ్యారేజ్ తర్వాత కూడా ప్రాపర్టీ అక్వైర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఏది ఏమైనా సంతోషకరమైన వివాహ జీవితం కోసం ఆర్థిక విషయాలను స్పష్టంగా చర్చించాలి. బాధలను మౌనంగా దాచుకోకూడదు. భాగస్వామి ఆచరణాత్మక సూచనలను విమర్శగా భావించకూడదండి. అందులో ఏ పాజిటివ్ ఉన్నాయో గ్రహించి తీసుకోవాలి. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీని వాయిదా వేయకూడదండి. ప్రేమను మాటలతో పాటుగా, చేతులతో పాటుగా చూపాలి అండి. 3వ వ్యక్తి మాటలకి ప్రాధాన్యం ఇవ్వకూడదు. అదేవిధంగా ద్వితీయ నవాధిపతి కుజుడయ్యాడు కాబట్టి కుటుంబ సభ్యుల నుండి కానీ, అదేవిధంగా ఫాదర్ నుంచి కూడా ఆస్తి వచ్చే అవకాశం ఉంటుంది. ఏది ఏమైనా వివాహ విషయంలో 7వ భావము, శుక్రుడు, గురుడు, కుజదోషము దశలు అన్నింటినీ పరిశీలించాలండి. మరి మీనరాశి మహిళల గురించి కనుక చూస్తే మీనరాశి మహిళలు ప్రేమ, దయ, కళాత్మకత, కుటుంబ అనుబంధం కలిగిన వారండి. ఒక భార్యగా కుటుంబ సభ్యుల అవసరాలను అర్థం చేసుకుని సహకరిస్తారు ఈ ఫ్యామిలీకి. ఒక తల్లిగా పిల్లలపై అపారమైన ప్రేమ చూపించే వాళ్ళు వీరు. పిల్లలతో స్నేహపూర్వకంగా కూడా ఉంటారండి. అయితే పిల్లలు పట్టుబట్టినప్పుడు వారి ప్రేమతో క్రమశిక్షణను పక్కన పెట్టే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే పంచమాధిపతి చంద్రుడు బాగా సెన్సిటివ్గా వీళ్ళు పిల్లలు పెంచుతూ ఉంటారు. వారు ఏం గుర్తుంచుకోవాలి అంటే మొత్తంగా చూస్తే అందరి బాధ్యతలను ఒంటరిగా మోయకూడదు, తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు, కుటుంబం కోసం తమ లక్ష్యాలను పూర్తిగా వదులుకోకూడదండి. ఆర్థికమైన విషయాల మీద అవగాహన పెంచుకోవాలి. ప్రేమతో పాటుగా అవసరమైన క్రమశిక్షణ కూడా పాటించాలి. బాధ కలిగినప్పుడు స్పష్టంగా మాట్లాడాలి. సంగీతం, టీచింగ్, బోధన, వైద్యం, కౌన్సిలింగ్, కళలు, రచన, డిజైన్, సేవా రంగాల్లో మీనరాశి మహిళలు ప్రత్యేకంగా రాణించే అవకాశం ఉంటుందండి. మరి మీనరాశి పురుషులు వీరు ప్రేమగా, స్నేహపూర్వకంగా, కుటుంబాన్ని ఆదరించే వారిగా ఉంటారండి. భార్యతో
భావోద్వేగ అనుబంధాన్ని కోరుకుంటారు వీళ్ళు. పిల్లలతో సరదాగా గడపడానికి ఇష్టపడతారు. అయితే ఆర్థిక ప్రణాళిక, ఇంటి పనులు లేదా ముఖ్యమైన నిర్ణయాలను వాయిదా వేయకూడదు. మీ యొక్క కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో తమ ప్రతిభను మరింత సమర్థంగా ఉపయోగించుకోవాలని వారండి. మరి ధనము, ఆస్తులు, ఆర్థిక జాగ్రత్తలు ఇవన్నీ చూస్తే మీన రాశి వారికి సంపాదించే ప్రతిభ ఉంటుందండి. కానీ అందమైన, బ్రాండెడ్ లేదా విలాసవంతమైన వస్తువులపై ఖర్చు చేసే స్వభావం ఉండొచ్చు. ఎందుకు? లగ్జరీ కారకుడు ఇక్కడ శుక్రుడు వీళ్ళ రాశిలో బలవంతులు అవుతారు. ఇతరుల కష్టాలను చూసి డబ్బు ఇవ్వటము, అప్పు ఇచ్చి తిరిగి అడగలేకపోవడం కూడా జరగవచ్చండి. ఆర్థికంగా బలపడడానికి ప్రతి నెల ఆదాయంలో ముందుగా పొదుపు చేయాలండి. సేవింగ్ చేయాలి. మొదటగా ఖర్చులను నోట్ చేసుకోవడం, బడ్జెట్ వేసుకోవడం చేయాలి. భావోద్వేగంతో అప్పులు చేయకూడదు. మీరు ఏదైనా మధ్యవర్తిగానో ఒక హామీదారుగానో ఉండి సంతకం చేసే ముందు ఆలోచించుకోండి దయచేసి. మీరు పెట్టుబడి పెట్టే ముందు నిపుణుల యొక్క సలహా తీసుకోవాలి. ఎక్స్పర్ట్స్ యొక్క సజెషన్ తీసుకుని ముందుకు వెళ్ళండి. ద్వితీయ నవమాధిపతి కుజుడయ్యాడు కాబట్టి దీర్ఘకాలమైన ఆస్తుల మీదనే ప్రాధాన్యత ఇవ్వండి. సో ఏదైనా డాక్యుమెంట్స్, ఆర్థికమైన పత్రాలు పూర్తిగా చదివిన తర్వాత సంతకం చేయాలి. మీన రాశి వారు డబ్బును ప్రేమతో ఖర్చు చేస్తారండి. కానీ ఆ ప్రేమతో పాటుగా ప్రణాళిక ఉంటేనే సంపాదించిన ధనం అనేది నిలుస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. మన మీన రాశి వారికి సంబంధించిన ఆరోగ్యం మరియు వృద్ధాప్య సంబంధమైన విషయాలు చూస్తే మీన రాశి వారు సహజంగా పాదాలు, నిద్ర, మానసికమైన ఒత్తిడి, హార్మోనియల్ ఇంబ్యాలెన్స్, అలర్జీలు, డైజెషన్ అంటే జీర్ణక్రియ కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. చెడు అలవాట్ల ప్రభావం వంటి విషయాల్లో జాగ్రత్త పడడం మంచిదండి. ప్రతిరోజు ఒక బ్రిస్క్ వాక్ చేయండి. నడక, యోగా, ధ్యానం, ప్రాపర్గా వాటర్ తీసుకోవటం, బ్యాలెన్స్డ్ ఫుడ్, ప్రోటీన్స్, విటమిన్స్ ఉన్నట్టుగా బ్యాలెన్స్గా ఫుడ్ తీసుకోవడం. సో ఇవన్నీ చేసుకుంటే హ్యాపీగా ఉంటారండి. ఏది ఏమైనా ఆరోగ్య సమస్య ఉంటే మాత్రం దయచేసి వైద్యులను మీరు సంప్రదించండి. వృద్ధాప్యంలో మీన రాశి వారికి భక్తి, తీర్థయాత్రలు, సేవా కార్యక్రమాలు, మనవళ్ళు, మనవరాళ్ళతోటి సమయం గడపడం ఇవన్నీ కూడా వీరికి ఆనందాన్ని ఇస్తాయండి. వీరు తమ జ్ఞానాన్ని యువతకు అందించడం ద్వారా జీవితంలో తృప్తి పొందుతారని చెప్పవచ్చు. అదేవిధంగా ఒంటరితనాన్ని పెంచుకోకుండా కుటుంబము, స్నేహితులు, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో అనుబంధం అనేది కొనసాగించాలి. మరి మీన రాశి వారికి సంబంధించిన అదృష్టాంశాలు మరియు రెమెడీస్ వైపు కనుక చూస్తే వీరికి అనుకూల రంగులు ఏంటంటే పసుపు, గోల్డెన్ ఎల్లో, తెలుపు, గులాబీ, క్రీమ్ కలర్ మరియు రెడ్ బాగుంటాయండి. బెటర్ టు అవాయిడ్ బ్లాక్ కలర్ ఫర్ ఎనీ ఇంపార్టెంట్ ఈవెంట్స్. రోజు అని కాదండి, ముఖ్యమైన అంశాలు ఏందో బ్లాక్ ఆ రోజు ధరించుకుంటే మంచిది. అనుకూల రోజులు ఏంటంటే గురువారం, సోమవారం, మంగళవారం, ఆదివారం ఇవి బాగుంటాయండి. అనుకూల సంఖ్యలు 1, 3, 9 మరియు 4 కూడా పరిగణించవచ్చండి. మీన్ ఫేవరబుల్ డైరెక్షన్స్ వచ్చి ఈశాన్యము, ఈస్ట్ అండ్ ఆల్సో దక్షిణం కూడా అండి. దేవతారాధన చూస్తే దుర్గాదేవి, అమ్మవారు, శివుడు, సుబ్రహ్మణ్య స్వామి, దక్షిణామూర్తి వారి ఆరాధన మంచిదండి. జనరల్ రెమెడీస్ చూస్తే గురువారం పూట పసుపు రంగు పుష్పాలతో ఒక గురువు లేదా దక్షిణామూర్తిని పూజించండి. విద్యార్థులు ఓం నమో భగవతే దక్షిణామూర్తియే ఈ యొక్క మంత్రాన్ని భక్తితో జపించవచ్చండి. ఎవరైనా పూర్ పీపుల్ ఉంటే పేద విద్యార్థులకు పుస్తకాలు కానీ లేదా విద్యా సామాగ్రి ఏదైనా మీకు తోచినంత సహాయం చేయండి. అవసరమైన వారికి ఆహారము, వస్త్రాలు దానం చేయండి. సోమవారం పూట శివారాధన చేయడం మంచిది. మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేయండి. ఆయనకు ద్వితీయ వాక్కుకి, ధనానికి అధిపతి ఆయన, లెక్క కూడా అధిపతి వారే అవుతారు. ప్రతిరోజు కొంత సమయం ధ్యానం చేయండి. అంటే ఆల్ఫా మెడిటేషన్ లాంటివి చేసుకోవచ్చు. పొద్దున 15 నిమిషాలు, నైట్ పడుకునే 15 నిమిషాలు. మీరు ఏదైనా ధరించాలంటే ఎల్లో సఫేల్ బాగానే ఉంటుంది. ఈవెన్ మనకు పగడం కూడా బాగుంటుంది జాతక రాశి రీత్యా. కానీ మీ యొక్క వ్యక్తిగత జాతకం చూసుకున్న తర్వాత లగ్నము, గురువు స్థితి, దశలు, భుక్తులు వీటిని పరిశీలించిన తర్వాత ఫైనల్ డెసిషన్ తీసుకోవడం మంచిది. ఫ్రెండ్స్, చివరికి వచ్చాము. మీన రాశి వారి జీవిత విజయానికి అవసరమైన 5 ముఖ్యమైన సూత్రాలు ఏంటి అంటే, 1వది మంచితనంతో పాటు స్పష్టమైన హద్దులు పెట్టుకోండి. దయచేసి కలలు కనండి, కానీ వాటికి కార్యాచరణ ప్రణాళిక కూడా రూపొందించుకోవాలండి. 3వది పనులను వాయిదా వేయకుండా ప్రతిరోజు కొంత ముందుకు సాగుతూ ఉండండి. 4వది ఇతరులను నమ్మే ముందు వారి ప్రవర్తనను మీరు పరిశీలించాలండి. గుడ్డిగా నమ్మడం కాదు, ఎమోషన్ తోటి. 5వది మీ యొక్క జ్ఞానము, కళాత్మకత, దయను వీటన్నిటి కూడా సమాజానికి ఉపయోగపడేలా మార్చుకోండి. మీన రాశి వారి సున్నితమైన హృదయం అనేది వారి బలహీనత కాదండి, అది వారికి గొప్ప శక్తి. ఆ ప్రేమకు కనుక క్రమశిక్షణ కానీ, ఆ దయకు వివేకము, ఆ కళలకు కనుక కార్యాచరణ తోడైతే వారి జీవితంలో ఉన్నతమైన స్థాయికి చేరుకోవచ్చు, బలంగా చెప్పవచ్చు. ఫ్రెండ్స్, ఇవంతా కూడా చతురాశి ఆధారంగా చెప్పిన సాధారణ విశ్లేషణ. సో ఏది ఏమైనా ఇందాక మనం చెప్పుకున్న విషయాలు మీకు దగ్గరగా అనిపించుంటే, విద్యనా, వృత్యా, వ్యాపారమా, పిల్లల, సంతానమా, ఏదో ఏ అంశం ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒకవేళ మీరు కాకుండా మీ యొక్క బంధుమిత్రులు, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉండి వారి గుణగణాలు మీరు కనుక అబ్జర్వ్ చేసి ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా మీది పూర్వభద్ర 4వ పాదమా, ఉత్తరాభాద్ర నక్షత్రమా, లేకపోతే కనుక
రేవతి నక్షత్రమా కామెంట్ రూపంలో తెలియజేయాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే మరికొంతమంది మీనరాశి మిత్రులకి వీడియో చేరే అవకాశం ఉంటుందండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంతే కాకుండా మీకు కానీ మీ యొక్క బంధుమిత్రులకి ఎవరికైనా సరే జ్యోతిషం నేర్చుకునే ఆసక్తి ఉన్న వారి కోసం 30 days ఆస్ట్రాలజీ బిజినెస్ కోర్స్ రిలీజ్ చేశాము. ఇది ప్రీ రికార్డెడ్ కోర్స్ అండి. రోజుకు ఒక వీడియో చొప్పున అరగంట టైం స్పెండ్ చేస్తే చాలు. 30 days తర్వాత మీ యొక్క జాతకము, మీ యొక్క గోచారం మీరే పరిశీలించుకుని తయారవుతారండి. సో అలా ఆసక్తి ఉన్న వారి కోసం ఆ కోర్స్ లింక్ డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది, గమనించగలరు. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.